ఇప్పుడు ఒక సూపర్ ఎక్స్క్లూజివ్ న్యూస్ చూస్తున్నాం. ఎర్రచందనం స్మగ్లర్ల తాట తీస్తున్నారు టాస్క్ ఫోర్స్ పోలీసులు. రెడ్ శాండిల్ ని టచ్ చేస్తే ఖబర్దార్ అంటూ వారి భరతం పడుతున్నారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశాలతో ఎర్రచందనం స్మగ్లర్లపై టాస్క్ ఫోర్స్ పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. గత 5 నెలల్లో దాదాపు 172 మంది స్మగ్లర్లను అరెస్ట్ చేశారు. వారి దగ్గర నుంచి దాదాపు 1031 ఎర్రచందనం దొంగలను స్వాధీనం చేసుకున్నారు. ఒక్క ఎర్రచందనం దొంగ కూడా స్మగ్లింగ్కు గురి కాకుండా ప్రభుత్వం పటిష్ట నిఘా పెడుతోంది. అంతేకాదు స్మగ్లర్లపై డ్రోన్లతో నిఘా పెడుతోంది. కూటమి ప్రభుత్వం చేసే చర్యలతో ప్రస్తుతం అడవిలోకి అడుగు పెట్టాలంటేనే స్మగ్లర్లు గజగజ వణికిపోతున్నారు. ప్రస్తుతం ఇదే అంశంపై మరింత సమాచారాన్ని అందించడానికి మా అసోసియేట్ ఎడిటర్ రాజు లైవ్లో సిద్ధంగా ఉన్నారు. రాజు, చెప్పండి. రైట్ చందు, మొత్తానికి ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఎస్పెషల్లీ శేషాచలం అడవుల్లో ఉన్నటువంటి అరుదైనటువంటి వృక్ష సంపదగా చెప్పుకునేటటువంటి ఎర్రచందనాన్ని కాపాడడం అనేది గత కొన్నేళ్లుగా ప్రభుత్వాలకు చాలా ఛాలెంజ్గా మారింది. అయితే 2019లో అధికారంలోకి వచ్చినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దాదాపుగా ఎర్రచందనం స్మగ్లింగ్ని అనాధికారికంగా లీగలైజ్ చేసినటువంటి పరిస్థితి. అంటే ఒక రకంగా చెప్పాలంటే భారీ ఎత్తున స్మగ్లింగ్ జరిగింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనే చాలామంది ఎర్రచందనం స్మగ్లర్లు రాజకీయాల్లో కూడా వచ్చారు. చాలామంది ఎర్రచందనం స్మగ్లర్లతోటి లింకులు ఉన్నటువంటి పరిస్థితి. అయితే ఈ నేపథ్యంలోనే 2019 నుంచి 2024 మధ్య కాలంలో ఎర్రచందనానికి సంబంధించి పెద్దగా పట్టించుకోలేదు. అడవిలో ఉన్నటువంటి ఎర్రచందనం చెట్లను నరికి తీసుకెళ్లిపోతున్నా సరే పట్టించుకున్నటువంటి దాఖలాలు లేదు. ఎక్కడ కూడా పట్టుకున్నటువంటి పరిస్థితి లేదు. అయితే తాజాగా అంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 5 నెలలు అవుతుంది. అంటే అక్టోబర్ తోటి మనం లెక్కేసుకుంటే 5 నెలలు అవుతుంది. సో గడిచిన ఈ 5 నెలల్లో కూడా ఎర్రచందనం స్మగ్లర్ల టార్గెట్గా ఎస్పెషల్లీ ఆ శాఖకి మంత్రిగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ దీని మీద తీవ్ర స్థాయిలో సీరియస్గా ఉన్నారు. ఎస్పెషల్లీ ఎర్రచందనం స్మగ్లర్ల మీద ఉక్కుపాదం మోపాలని చెప్పేసి ఆయన నిర్ణయం తీసుకున్నారు. అధికారులకు ఆదేశాలు కూడా జారీ చేశారు. దీంతో రెడ్ శాండిల్ టాస్క్ ఫోర్స్కి సంబంధించినటువంటి అధికారులు ఎవరైతే ఉంటారో వీళ్ళంతా కూడా దీని మీద పూర్తి స్థాయిలో నిఘా పెట్టారు. అంతేకాకుండా ఎర్రచందనం స్మగ్లర్ల మీద ఉక్కుపాదం మోపినటువంటి పరిస్థితి. అయితే గడిచిన 5 నెలల కాలంలో మనం లెక్కలు చూసుకున్నట్లయితే దాదాపు 1031 ఎర్రచందనం దొంగలని ఎర్రచందనం టాస్క్ ఫోర్స్కి సంబంధించినటువంటి అధికారులు అంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పవన్ కళ్యాణ్ అటవీ శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టాక దాదాపు 1031 ఎర్రచందనం దొంగల్ని ఎర్రచందనం టాస్క్ ఫోర్స్కి సంబంధించినటువంటి అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ దాదాపుగా కూడా 50 నుంచి 100 కోట్ల మధ్యలో ఉండేటటువంటి పరిస్థితి ఉంది. అంతేకాకుండా 172 మంది ఎర్రచందనం స్మగ్లర్లను కూడా అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి పోలీసులు. వీళ్ళంతా కూడా జవ్వాది మలై, ఎస్పెషల్లీ తమిళనాడు నుంచి వచ్చిన జవ్వాది మలైతో పాటు ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి కొంతమంది స్మగ్లర్లు ఇందులో ఉన్నారు. ఇందులో 172 మందిని అరెస్ట్ చేశారు. అలాగే మొత్తం 39 సంఘటనల్లో ఇది జరిగింది. అంటే 39 కేసులు నమోదైనటువంటి పరిస్థితి. అంటే ఈ 5 నెలల కాలంలో ఇంత పెద్ద మొత్తంలో ఎర్రచందనాన్ని పట్టుకుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో గతంలో 5 నెలల కాలానికి మనం చూసుకుంటే అంటే నవంబర్ 2023 నుంచి మార్చి 2024 వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో అంటే అధికారంలో ఉన్నటువంటి సందర్భంలో అంటే ఏప్రిల్ అంటే తర్వాత మనకి ఎలక్షన్ పీరియడ్ వచ్చేసింది కాబట్టి మార్చి వరకు కానీ మనం లెక్కేసుకున్నట్లయితే కేవలం 78 ఎర్రచందనం అంటే 5 నెలల కాలంలో ఎర్రచందనం దొంగలను పట్టుకునేది 78 మాత్రమే. 48 మంది ఎర్రచందనం స్మగ్లర్లని అరెస్ట్ చేశారు. ఇక్కడ చాలా విచిత్రమైనటువంటి విషయం ఏంటి అంటే స్మగ్లర్లు పట్టుకుంటారు కానీ ఎర్రచందనం దొంగలు దొరకవు. అంటే ఎర్రచందనం స్మగ్లర్లను పట్టుకునేటటువంటి సందర్భంలో గతంలో మనం చూస్తే 5 నెలల కాలంలో అంటే కూటమి ప్రభుత్వ అధికారంలోకి వచ్చినటువంటి సందర్భంలో మనం కానీ చూస్తే ఎర్రచందనం స్మగ్లర్లు ఒక ఇద్దరిని పట్టుకుంటే దొంగలు దాదాపు 5 నుంచి 10 వరకు ఎర్రచందనం దొంగలు పట్టుకున్నారు. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో పట్టుకున్నటువంటి ఎర్రచందనం స్మగ్లర్లకు సంబంధించిన వివరాలు చూస్తే అప్పుడు 10 మంది స్మగ్లర్లను పట్టుకుంటే 2 ఎర్రచందనం దొంగలు మాత్రమే దొరికాయని చెప్పేది. అంటే దీన్ని బట్టి ఏమర్థం అవుతుంది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో స్మగ్లర్లను పట్టుకొని ఎర్రచందనాన్ని వాళ్ళు స్వాధీనం చేసేసుకొని దాన్ని సైడ్ చేసేశారు అనేటటువంటి ఆరోపణలు కూడా వెలువెత్తిన నేపథ్యం ఇవన్నీ దానికి తార్కాణంగా మారుతూ ఉన్నటువంటి పరిస్థితి. అంటే 78 ఎర్రచందనం దొంగలు 5 నెలల కాలంలో రికవరీ చేస్తే 48 మందిని అరెస్ట్ చేశారు. కేవలం 8 కేసులు మాత్రమే నమోదైనటువంటి పరిస్థితి. అంటే ఇంత వ్యత్యాసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో ఏ విధంగా ఎర్రచందనం స్మగ్లర్లు పుష్పాలు రెచ్చిపోయారు అనే దానికి ఇక్కడ ఉన్నటువంటి లెక్కలే ఒక ప్రత్యక్ష ఉదాహరణ. సో ఇప్పుడు పవన్ కళ్యాణ్ రాష్ట్ర డిప్యూటీ సీఎం అంతేకాకుండా అటవీ శాఖ మంత్రి అయినటువంటి నేపథ్యంలో ఎస్పెషల్లీ ఎర్రచందనం స్మగ్లర్ మీద ఫోకస్ పెట్టడంతో ఈరోజు అడవిలోకి వెళ్ళాలంటేనే స్మగ్లర్లు భయపడుతూ ఉన్నటువంటి పరిస్థితి. చట్టాలను కూడా కఠినతరం చేస్తూ 1-2 కంటే ఎక్కువ ఎర్రచందనం స్మగ్లింగ్ కేసుల్లో ఉన్నటువంటి వాళ్ళందరి మీద కూడా పీడీ యాక్ట్ ఓపెన్ చేయాలని చెప్పేసి ఆయన చెప్పడంతో పాటు ఎస్పెషల్లీ ఎర్రచందనం టాస్క్ ఫోర్స్కి అవసరమైనటువంటి నిధులు విధులను కేటాయించడం 2019 నుంచి 2024 వరకు అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో మనం కానీ చూసుకున్నట్లయితే ఎర్రచందనం టాస్క్ ఫోర్స్కి
ఇబ్బందిని కూడా లేకుండా చేసినటువంటి పరిస్థితి. అంటే ఏ విధంగా ఎర్రచందనం స్మగ్లర్లు అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వాన్ని కంట్రోల్ చేశారు అనే దానికి ఇది ఒక ఉదాహరణ. ఫర్ ఎగ్జాంపుల్ చిత్తూరు నుంచి ఆ పార్టీ అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా పోటీ చేసినటువంటి విజయానందరెడ్డి కూడా ఎర్రచందనం కేసులు అనేక ఉన్నాయి ఆయన మీద. దాంతోపాటు కొంతమంది ఎమ్మెల్యేలకు కూడా ఎర్రచందనం స్మగ్లర్లతో లింకులు ఉన్నాయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అని చెప్పేసి కూడా అనేక ఆరోపణలు కూడా ఉన్నటువంటి పరిస్థితి. సో ఈ నేపథ్యంలోనే ఎర్రచందనం స్మగ్లింగ్ను కట్టడి చేసేందుకు కూటమి ప్రభుత్వం ఎస్పెషల్లీ పవన్ కళ్యాణ్ చర్యలు ఏ విధంగా ఉన్నాయో దానికి ఇది ఒక ఉదాహరణ. అప్పుడేమో తక్కువ ఎర్రచందనం దుంగల్ని స్వాధీనం చేసుకొని కొంతమందిని పట్టుకుంటే ఇప్పుడేమో దానికి రెట్టింపు అంటే అక్కడ 172 మంది పట్టుకుంటే 1031 ఎర్రచందనం దుంగల్ని రికవరీ చేసి స్వాధీనం చేసుకున్నారు. కానీ అదే వైసీపీ హయాంలో 48 మందిని అరెస్ట్ చేస్తే 78 ఎర్రచందనం దొంగలు మాత్రమే స్వాధీనం చేసుకున్నటువంటి పరిస్థితి. సో దీన్ని బట్టి చూస్తుంటే ఏ విధమైనటువంటి ఎర్రచందనంని ఏ విధంగా దోచుకున్నారు అనే దానికి ఇది ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ అని మాత్రం చెప్పుకోవచ్చు. చందు. రైట్ రాజు, థ్యాంక్ యూ.